రామ్, బాగున్నారా ఆంటీ? బాగున్నాను బాబు. రా కూర్చో. ఏంటి బాబు, ఈ మధ్య కనిపించడమే మానేశావు? అది ఫ్యాక్టరీలో కొంచెం బిజీగా ఉండి. బిజీగా ఉండే రాలేకపోయావు, బాధపడినందువల్లే రాకుండా ఉన్నావు. అర్థం చేసుకోలేనంత చిన్నదాని కాదు. ఆ డబ్బు విషయంలో అలా జరిగినందుకు నేనెంతగానో బాధపడుతున్నాను. నిన్ను మీ అమ్మగారిని బాధ పెట్టుంటే క్షమించమని కోరుతున్నాను. ఆంటీ, మీరు పెద్దవారు, అలా అనకూడదు. జరిగిందంతా నేనెప్పుడో మర్చిపోయాను. అలా అనడం నీ సంస్కారం. నీలాంటి మంచి స్నేహితుడు దొరకడం నిజంగా మా కళ్యాణ అదృష్టం. ఆంటీ, పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? ఏదో జరిగిపోతూనే ఉన్నాయి. రెండు వైపులా అన్నీ మేమే చూసుకోవాలి కదా. పాపం స్వప్నకి వెనక ముందు ఎవరూ లేరు కదా. అందుకే పైకి నవ్వుతూ కనిపిస్తున్నా లోపలే బాధపడుతోంది. తన తరఫున పెళ్లికి రావడానికి తనకంటూ ఎవరూ లేరు కదా అని లోపలే కుమిలిపోతోంది. ఏం చేస్తాం, అంతా ఆ దేవుడి దయ. ఉండు బాబు, కాఫీ తీసుకొస్తాను. నేనే అర్చన. నీ జీవితం ఇలా కావడానికి కారణం నేనే. అమ్మ, నాన్న, అత్త, మామ అందరూ ఉండి కూడా ఎవరూ లేని అనాథలా నువ్వు బతకడానికి కారణం నేనే. సాక్షిగా కట్టిన తాళి అర్చన మెళ్ళలో లేదు కదా. రామ్ ప్రసాదే తన చేతులతోనే తెంచేశాడు కదా. నిర్దాక్షిణ్యంగా మెడబట్టి బయటికి తోసి గెట్ అవుట్ అని గెంటేశాడు. మావయ్య, బాగున్నారా? నా కూతురు మెడలో తాళి తెంచేసిన వాడివి, అర్ధరాత్రి పూట గడప దాటి వెళ్ళిపోమని శాసించిన దుర్మార్గుడివి, నన్నింకా మావయ్య అని పిలుస్తున్నావా? ఒరే దౌర్భాగ్యుడా, ఏం తప్పు చేసిందిరా నా కూతురు? ఏం పాపం చేసిందనరా దానికి అంత పెద్ద శిక్ష విధించావు? నీ బిడ్డ కోసం నా బిడ్డ నిన్ను పెళ్లి చేసుకున్నందుకు దానికి నరకాన్ని చూపించావు కదరా. అది కాదు మావయ్య. వద్దు వద్దు వద్దు, నువ్వింకేం మాట్లాడద్దు. ఏ క్షణమైతే రాక్షసుల్లా మారి నా బిడ్డ మెడలో తాళి తెంచేశావో ఆ క్షణమే మనిద్దరి మధ్య మామ అల్లుళ్ళ బంధం తెగిపోయింది. ఒక ఆడదాని మెడలో తాళి ఎప్పుడు తెంచుతారో తెలుసా? దాన్ని కట్టినవాడు చచ్చిపోయినప్పుడు. నువ్వు ఆ నికృష్టమైన పని చేసిన క్షణంలోనే నా కూతురు గుండె పగిలిపోయి ఉంటుంది. ఆ క్షణంలోనే దాని దృష్టిలో నువ్వు చచ్చిపోయి ఉంటావు. నీ ఇంటి గడప దాటిన రోజు నుంచి ఈ రోజు వరకు నా బిడ్డ నా ఇంటికి తిరిగి రాలేదు. ఎక్కడుందో కూడా తెలీదు.
మెట్టినిటిలో ఉండలేక పుట్టింటికి తిరిగి రాలేక ఎన్ని అగచాట్లు పడుతోందో. అందరూ ఉండి కూడా ఎవరూ లేని అనాథలాగా ఎవరి పంచన తల దాచుకుంటోందో. గుప్పిడి మెతుకుల కోసం ఎంత అలమటించిపోతోందో. చూడు, మొగుడంటే పశువులా పక్కన పడుకుని దొర్లేవాడు కాడు. భార్యని ప్రాణంగా చూసుకునేవాడు. అనుమానంతో పీక్కు తినేవాడు కాడు. బతికినంతకాలం ఆనందాన్ని పంచేవాడు. తాళిని తెంచేసి తన్ని తగిలేసేవాడు కాడు. తను ఉన్నా లేకపోయినా తన జ్ఞాపకాలతో బతికేవాడు. మొగుడు అనిపించుకునే లక్షణాలు నీలో లేవు. మనిషి అనిపించుకునే ఒక్క లక్షణం కూడా లేని మృగానివి నువ్వు. నీలాంటి నీచుణ్ణి పెళ్లి చేసుకోవడం నా కూతురు చేసిన పెద్ద తప్పు. ఆ పెళ్లికి సరే అని గంగిరెద్దున నేను తలూపేనే, అది నేను చేసిన అంతకన్నా పెద్ద తప్పు. ఆ తప్పుకి ఇప్పుడు ఫలితాన్ని అనుభవిస్తున్నాను. ఎక్కడో ఏ మూలో ఏడుస్తూ అది లోపలే కుళ్ళి చస్తూ మేమిక్కడ. ఇంకా ఎందుకు ఈ పలకరింపులు? వద్దు. అరే, ఈ నిజం తెలిసే కూడా నిన్ను ముక్కలుగా నరక్కుండా ఎందుకు వదిలిపెడుతున్నానో తెలుసా? ఈ చేతులతోనే నేను కన్యాదానం చేశాను కాబట్టి, ఈ చేతులతోనే అక్షింతలు జల్లి మిమ్మల్ని ఆశీర్వదించాను కాబట్టి, ఈ చేతులతోనే దాన్ని నీ చేతిలో పెట్టి అత్తవారింటికి కాదురా, దాన్ని వల్ల కాటికి పంపించారు కాబట్టి. అన్నా ముందైపోయిందన్నా. ఛా, మేడం ఇచ్చిన డబ్బులు కూడా అయిపోయినాయిరా. ఇప్పుడు ఏం చేద్దామన్నా? మందు పడకుంటే పిచ్చెక్కినట్టుంటదన్నా. నన్ను అడుగుతావేరా? వైన్ షాప్ కాడికెళ్ళి నా పేరు చెప్పు, వాడే ఇస్తాడు. వాడు పైసలు ఇస్తే గానీ మందు ఇవ్వనంటుండన్నా. ఛుత్ తేరేకి, మన పాపులారిటీ ఏంటి ఇంత డౌన్ అయిపోయింది? అవునన్నా. ఏంద్రా అవును? మన పేరంటే మార్కెట్లో భయం ఉన్నప్పుడే మన దాదాగిరి చలామణి అవుతుంది.
మరి ఇప్పుడు ఏం చేద్దామన్నా? ముందు దొరికే మార్గం దొరికిందిరా. ఏంటన్నా అది? లోపల ఉన్నోడి చేతికి బంగారు పొంగరాలున్నాయి, వెళ్ళి పీకిరారా. అట్టగే అన్నా. బిగిస్తున్నావు ఏంట్రా? కొడితే చస్తావు. ఏయ్, వదలు. ఏయ్. 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 ఏయ్, చెప్పేది నీకే. ఏయ్. అన్నా, ఉంగరాలు తెచ్చా. 2 రోజుల దాకా పికార్లేదు, వెళ్ళి ముందు తీసురాపో. అట్టగే అన్నా. ఇడియట్! ఇది నా కాపలా కాయడా? నేను రావడం ఒక్క క్షణం ఆలస్యం అయ్యుంటే ఏం జరిగేదో తెలుసా? ఎవరిది మొబైల్? నాదే మేడం. నీ మొబైల్ వీడి చేతికి ఎలా వచ్చింది? మాట్లాడవే. నీ మొబైల్ని తీసుకొని వీడు తెలివిగా కాల్ చేస్తున్నాడంటే ఏం చేస్తున్నారు మీరంతా? మందేసి పడుకున్నారా? క్షమించండి మేడం. సారీ మేడం. ఎన్నిసార్లు చెప్తారు సారీ? వీళ్ళ దగ్గర మొబైల్ని కొట్టేసి బావగారికి ఫోన్ చేసి అర్చన గతాన్ని మర్చిపోయింది అనే నిజాన్ని చెప్పాలనుకున్నావు కదూ? ఏంటది? చూపించు. ఈ ఉంగరం వీడిదే కదూ? అవును మేడం. ఇప్పుడు అర్థమైంది. వీడు ఉంగరాన్ని నువ్వు లాక్కుంటే వీడు తెలివిగా నీ మొబైలే కొట్టేశాడు, అంతేనా? ఎందుకు అది అడిగేది నిన్నే? ఎందుకు? అది మందైపోతే. షట్ అప్ ఇడియట్స్. కల్పన గోవిందం. రేయ్, జాగ్రత్తగా కాపలా కాయండి. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయండి. తేడా వచ్చిందో అందరినీ చంపేస్తాను. జాగ్రత్త. బావగారి మొబైల్ నెంబర్ అంటే
గోవిందు ఎక్కడున్నాడో తెలుసుకోవాలని పాపం బావగారు టెన్షన్ పడిపోతూ ట్రై చేస్తున్నారన్నమాట. ఛ! ఇదేంటి ఇప్పటిదాకా స్విచ్ ఆఫ్ అని వచ్చింది, ఇప్పుడేమో రింగ్ అవుతున్నా ఎవరు లిఫ్ట్ చేయరేంటి? రింగ్ అవుతున్న రెస్పాన్స్ లేదంటే డౌటే లేదు సార్. మీ బావగారిని మళ్ళీ ఆ రౌడీలే బంధించుంటారు. అవును సార్, ఈ ఫోన్ నెంబరు మీ బావగారిది కాదు, కానీ ఈ నెంబర్ నుంచే మీ బావగారు ఫోన్ చేసి మీతో ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నారు. అంటే ఆ ఫోను అక్కడున్న ఎవరో రౌడీలకు సంబంధించిందై ఉండాలి. వాళ్ళు చూడకుండా మీ బావగారు ఆ ఫోన్ తీసి మీతో మాట్లాడబోతుంటే వాళ్ళు గమనించి అలర్ట్ అయి ఆ ఫోన్ లాగేసుకుని మీ బావగారిని మళ్ళీ బంధించుంటారు. అంటే గోవిందానికి ఫోన్ చేసి మాట్లాడాడు అంటే ఇప్పటి వరకు ఎలాంటి హాని జరిగి ఉండదు. కానీ ఇక ముందు ఏం జరుగుతుందో తెలీదు. ఎస్, యు ఆర్ రైట్. గోవిందం ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలంటే మనకున్న ఒకే ఒక ఆధారం ఈ మొబైల్ నంబర్. మనకు అమ్మాయి పుడుతుందా, అబ్బాయి పుడతాడా? అయ్యో నేను చెప్పేది కాస్త వినండి. నేను వినను కాక వినను. ఈ క్షణం నుంచి నేను చెప్పేది నువ్వు వినాలి, ఓకే? పుల్ల మామిడికాయలు కావాలా చెప్పు, క్షణాల్లో తెచ్చి పెడతాను. పళ్ళు జివ్వుమనిపించే చింతకాయలు కావాలా చెప్పు, నేనే స్వయంగా చింత చెట్టెక్కి నీకోసం కోసి తీసుకొని వస్తా. ఒక్కదానివే ఇక్కడేం చేస్తున్నావమ్మా? అబ్బే ఏం లేదన్నయ్య. నా వల్లే కదూ నీకీ కన్నీళ్ళు? అదేం లేదన్నయ్య, ఇలా జరగాలని రాసిపెట్టుంది, జరిగింది అంతే. లేదమ్మా, ఆ రోజు గోవిందాన్ని నేను బ్యాంకుకి పంపించినందువల్లే ఇలా జరిగింది. లేదన్నయ్య, నా భర్త నాకు దూరం కావాలని ఆ దేవుడు రాసిపెట్టుంటే ఆ కారణం కాకపోతే ఇంకోలా జరిగేది. కల్పన, కొద్ది రోజుల్లోనే ఎంత పెద్దదానివైపోయావమ్మా. అమ్మని కాబోతున్నాను కదన్నయ్య. అందుకే అమ్మ కాబోతున్న నా చెల్లెమ్మకి ఓ గుడ్ న్యూస్. ఇవాళ గోవిందం ఫోన్ చేశాడు. అన్నయ్య, నువ్వు చెప్పేది నిజం కల్పన. నన్ను ఓదార్చాలని చెప్పడం లేదు కదా? లేదమ్మా, నిజం. నిజంగానే ఇవాళ గోవిందం ఫోన్ చేశాడు. ఏదో ముఖ్యమైన విషయం చెప్పబోతుండగా సడన్ గా లైన్ కట్ అయింది. ఎక్కడి నుంచి చేశారన్నయ్య? ఎక్కడి నుంచి చేశాడో తెలీదు. కాల్ చేసింది కూడా తన మొబైల్ నుంచి కాదు, ఇదిగో ఈ నంబర్ నుంచి.
నెంబర్ ఎవరితో కాల్ చేసి తెలుసుకోలేకపోయావా? ట్రై చేశానమ్మా, కానీ రెస్పాన్స్ ఏం లేదు. కల్పన, గోవిందానికి ఏం కాదమ్మా. ఏమీ కాకపోతే సగంలోనే ఫోన్ కట్ అయిపోయిందంటే ఏంటి అర్థం? ఆయన్ని ఎవరో రౌడీలు ఎత్తుకుపోయి బంధించేసి ఉంటారు. నా గోవిందాన్ని కొడుతూ ఉంటారు. చచ్చా, అలాంటిదేం జరగదమ్మా. ఏమీ జరగకపోతే ఏడి నా గోవిందం? ఎక్కడున్నాడన్నయ్య? ఆయనకి ఏమన్నా జరిగితే నేను బతుకను, చచ్చిపోతాను. కల్పన, తప్పమ్మా. నిజంగానే గోవిందాన్ని ఎవరైనా బంధించుంటే ఈ నెంబర్ ఆధారంగానే ఎక్కడున్నాడో నేను తెలుసుకుంటాను. బావని క్షేమంగా తీసుకొచ్చి నీకు అప్పగిస్తానమ్మా. అన్నయ్య, నీ అన్నయ్య బతికుండగా నీ భర్తకి ఏమీ కాదమ్మా. కానివ్వడు. ఊరుకోమ్మా, ఊరుకో. అమ్మగారు, అక్కడ పెట్టు. ఇదిగో. ఉంటానమ్మా. మంచిది. స్వప్న, ఈ పనులన్నీ నీకెందుకమ్మా? శుభ్రంగా రెస్ట్ తీసుకో. ఆంటీ, రెస్ట్ తీసుకుని బోర్ కొడుతోంది. సరే స్వప్న, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అని పెద్దలు ఊరికే అనలేదు. అరే, ఎన్నిసార్లు మార్కెట్కి వెళ్ళినా ఇంకా ఏవో కొన్ని వస్తువులు మిగిలిపోతూనే ఉన్నాయి. చెప్పు స్వప్న, ఒకే ఒక్కసారి నా కోసం నీ తీయటి గొంతుతో ఐ లవ్ యూ అని చెప్పు. నా కోసం తీయగా చెప్పవా?
ఇప్పుడు చెప్పు రామ్, నీ డౌట్ తీరినట్టేనా? ఓకే, వస్తాను. రండి రండి, కూర్చోండి. మిమ్మల్ని ఏమైనా నేను డిస్టర్బ్ చేశానా? నన్ను ప్లీజ్. చూడండి కోటేశ్వరరావు గారు, మీరు కంగారు పడాల్సిన పని ఏమీ లేదు. మీ భార్యకి తప్పకుండా చూపు వస్తుంది. డాక్టర్ మిత్ర గారు ఆపరేషన్ చేస్తున్నారు కాబట్టి భయపడాల్సిన పని ఏమీ లేదు. థ్యాంక్ యూ డాక్టర్. ఏంటండి, ఇంకా ఏమైనా సందేహమా? అబే ఏం లేదు. మరి దేని గురించి? మీరేమీ అనుకోపోతే మిమ్మల్ని ఒక మాట అడగచ్చా? ష్యూర్. ఇందాల మీరు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నారే, అతను మీకు అంత క్లోజా? మీరు అన్నది రాంప్రసాద్ గురించా? వాడి గురించే. అలాంటి దుర్మార్గుడితో మీలాంటి మంచి మనిషికి స్నేహం ఏంటండి? కోటేశ్వరరావు గారు, తను నా ఫ్రెండ్. తన గురించి నాతోనే చులకనగా మాట్లాడడం పద్ధతి కాదు. ఆ నీచుడి గురించి ఏం మాట్లాడినా తప్పు కాదు, ఎంత తిట్టినా పాపం కాదు. ఆపండి. ఏం తెలుసు మీకు రామ్ గురించి? మీకేం తెలిసిన అంత దారుణంగా కామెంట్ చేస్తున్నారు? ఆ నీచుడి గురించి, ఆ శాడిస్ట్ గురించి, ఆ అనుమాన పక్షి గురించి మీకన్నా నాకే ఎక్కువ తెలుసు. ఎందుకంటే మా కర్మకాలి వాడు నా కూతురికి మొగుడయ్యాడు. వాట్? రామ్ ప్రసాద్ మీ అల్లుడా? అల్లుడే. అగ్నిసాక్షిగా నా కూతురు మెడలో కట్టిన తాళిని తెంచేసి ఇంటి నుంచి బయటికి ఎంటిస్తాడు. అభిమానవతి అయిన నా కూతురు ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలీదు. ఇప్పుడు చెప్పండి డాక్టర్, అలాంటి వాడిని తిట్టడం తప్ప, నేరమా, పాపమా? కోటేశ్వరరావు గారు, మీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను. కానీ రామ్ ఇదివరకటి మనిషి కాదు. ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. తన తప్పును తను తెలుసుకుని పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు. అబద్ధం, అబద్ధం డాక్టర్. చూడండి, ఏ జబ్బుకైనా మందు ఉంటుంది, కానీ అనుమానమనే జబ్బుకి మందు లేదు. ఆ నీచుడు నికృష్టుడు మారడం అనేది ఎన్నటికీ జరగదు. జరగదు డాక్టర్. జరగదు కాదు, జరిగింది. మీ నమ్మకానికి ఆధారం ఏమిటి? మీ అనుమానానికి రుజువేంటి? ఇంకా రుజువేం కావాలి డాక్టర్? నిజంగా అతను చేసిన తప్పును తెలుసుకుని ఉంటే, అతనిలో మృగం చచ్చిపోయి మానవత్వమే మేల్కొని ఉంటే, దూరమైన తన భార్య కోసం పిచ్చెక్కి వెతికేవాడు. గుండెలు బాదుకుంటూ కుమిలి కుమిలి ఏడ్చేవాడు. ఇప్పుడు మీ అల్లుడు చేస్తున్నది కూడా అదే. పోగొట్టుకున్న పెన్నిది కోసం అలమటించిపోవడం, చేజార్చుకున్న స్వర్గం మళ్లీ రమ్మన్న తిరిగి రాదని తెలిసి కుళ్ళి కుళ్ళి ఏడవడం. మీరనేది అవును. మీ అల్లుడికి తన భార్య ఎక్కడుందో తెలుసు. తన మీద కోపంతో ద్వేషంతో రగిలిపోతున్న ఆమె మీ అల్లుడు బతిమాలన వినకుండా, తిరిగి రాకుండా కక్ష కట్టినట్టు పంతం పట్టి ఎవరినో మళ్ళీ పెళ్లి చేసుకోబోతుందని కూడా తెలుసు. ఇది నిజం కోటేశ్వరరావు గారు. ఇప్పటిదాకా నా ఫ్రెండ్ నాతో తప్ప తన కన్న వాళ్లతో కూడా చెప్పుకోలేని భయంకరమైన నిజం.
ఇప్పుడు చెప్పండి, ఆ పరిస్థితిలో మీ అల్లుడే కాదు, మనసున్న ఏ మగాడైనా ఇంకేం చేస్తాడు? తనకి దూరమైనా తను అమితంగా ప్రేమించే భార్య మరో పెళ్లి చేసుకున్నా సుఖంగా ఉంటే చాలు అనుకుంటాడు. ఇప్పుడు రామ్ చేస్తున్నది కూడా అదే. తన మౌనం వెనక ఎన్ని అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయో, ఎన్ని సునామీలు సుడిగుండాలై ముంచేస్తున్నాయో మీకేం తెలుసు? మీ అల్లుడికి తన భార్య ఎక్కడుందో తెలుసు. ఎవరినో మళ్ళీ పెళ్లి చేసుకోబోతుందని కూడా తెలుసు. ఇప్పటిదాకా నా ఫ్రెండ్ నాతో తప్ప తన కన్న వాళ్లతో కూడా చెప్పుకోలేని భయంకరమైన నిజం. అర్చన ఎక్కడుందో రామ్కి తెలుసా? తను ఇంకో పెళ్లి చేసుకోబోతుందని తెలిసి కూడా ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఎందుకు ఎందుకు అంటే గుణవంతుడు, సిరి సంపదలు కలవాణ్ణే తన భర్తగా ఎంచుకుంది. పాత జీవితాన్ని ఓ పీడకలలా మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అనుకుంటోంది. తను కోరుకున్న మగవాడి నీడలో సంతోషంగా గడపాలి అని ఆశపడుతోంది. ఇప్పుడు చెప్పండి, నేను చేస్తోంది తప్ప? నన్ను కాదనుకున్నా, నా భార్య మరో పెళ్లి చేసుకున్నా సుఖంగా ఉండాలి అనుకోవడం నేరమా? పాపమా? నేరము పాపము మాత్రమే కాదురా, ఘోరం. నువ్వు చేస్తున్నది ఘోరం కూడాను. ఏంటి, నిన్ను కాదనుకుని అర్చన మరో పెళ్లి చేసేసుకుంటుందా? నిన్ను ద్వేషిస్తుందని చెప్పి నువ్వు పెద్ద త్యాగమూర్తిలాగా నా భార్య సుఖంగా ఉంటే చాలనుకుని నిశ్శబ్దంగా ఊరుకుంటూ పోతావా? రేయ్, అర్చన నీకు భార్య మాత్రమే కాదు, త్యాగం చేసేయడానికి. ఆమె ఇంటికి పెద్ద కోడలు, అతని కూతురు, నీ లల్లికి తల్లి కూడాను. అర్చన మీద అందరికీ హక్కు ఉంది. ఈ పెళ్లిగాని జరిగితే మన రెండు కుటుంబాల మధ్య ఉన్న సుఖ సంతోషాలు, మాన మర్యాదలు అన్ని 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 మంట కలిసిపోతాయి. అవును బాబు, మీ నాన్నగారు చెప్తున్నది అక్షరాలా నిజం. పెళ్ళంటే బొమ్మలాట కాదు. ఒక మగాడు కట్టిన తాళిని కాదని మరో మగాడి చేత తాళి కట్టించుకోవడం పాపం. ఆ మహాపాపం జరగకుండా ఉండాలంటే అర్చన ఎక్కడుందో చెప్పు బాబు. కన్న తండ్రిగా నేను వెళ్ళి మాట్లాడతాను. తను కాదు కూడదు అంటే కాళ్ళు చేతులు కట్టేసైనా సరే నీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చి పడేస్తాను. కట్టి పడేస్తే మాత్రం కాదనుకున్న ఆడది కాపురం చేస్తుందా మావయ్య? మీరన్నట్టే ఒకవేళ బలవంతంగా కాపురం చేయించాలనుకున్నా అది కాపురం అనిపించుకోదు.
వ్యభిచారం అనిపించుకుంటుంది. పెద్దాడా, కాపురం చేయడం అంటే ఆడ మగ కలిసి గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకోవడం కాదురా. కుటుంబ జీవితం గడపడం, కలిసిమెలిసి జీవించడం. ఆ మాటకు అర్థం తెలియకపోతే వెళ్ళి తెలుసుకునిరా పో. మళ్ళీ ఇంటి గుమ్మం తొక్కాలంటే అర్చనతో కలిసి వచ్చి మాత్రమే ఇంటి గుమ్మం తొక్కు. పోరా. అలాగే వెళ్తాను నాన్నగారు. కానీ వెళ్లే ముందు ఒక్క మాట. అనుమానంతో, అపార్థాలతో అర్చనకి నేను చెయ్యరాని ద్రోహం చేశాను. ఆ దేవత ఈ ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఈ నిజం తెలిసాక ఇప్పుడు మీరు అర్చన ఆచూకీ తెలుసుకోవాలని, జరగబోయే ఆ పెళ్లిని ఆపాలని ప్రయత్నిస్తే, తను ఏదైనా అఘాయిత్యం చేసుకుని ఈ లోకం నుంచే శాశ్వతంగా వెళ్ళిపోతే అంతకన్నా ద్రోహం, పాపం ఇంకొకటి ఉండదు. ఆ తర్వాత మీ ఇష్టం. డాడీ, నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతావా డాడీ? ఏమండి, ఏంటి రాధ? నాకెందుకో భయంగా ఉందండి. భయం ఎందుకు? నేను డాక్టర్ గారితో మాట్లాడాను. నీకు చూపు తప్పకుండా వస్తుందన్నారు. ధైర్యంగా ఉండు. ఏమండి, శివ వచ్చాడా? ఇక్కడే ఉన్నాను అమ్మగారు. శివ, ఒకవేళ నాకేదైనా జరిగితే... రాధా, అబ్బా, నన్ను చెప్పనివ్వండి. నాకేదైనా జరిగితే మీ అయ్యగారిని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. అమ్మగారు, సరేనా? చెప్పరా. అలాగే అమ్మగారు.
ఏమండి? ఏంటి రాధా? సార్ ఆపరేషన్కి టైం అవుతుంది. ధైర్యంగా వెళ్ళరా. డాక్టర్, నథింగ్ టు వర్రీ. ఆపరేషన్ సక్సెస్. నాలుగు రోజుల్లో కట్లు విప్పాక మీ శ్రీమతి మళ్ళీ మిమ్మల్ని చూడగలుగుతారు. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. ఏంటో అన్నపూర్ణమ్మ, పెద్దదానివి, నీ చేత ఎప్పటికప్పుడు అన్ని పనులు చేయించకూడదని అనుకుంటూనే ఉంటాను. కానీ ఏం చేయను, ఈ దిక్కుమాల నడువు నొప్పి నన్ను ఏ పని చేయనివ్వటం లేదు కదా. పర్వాలేదులేమ్మా. అవును, నీకు 2 కొడుకులని చెప్పావు కదూ? అవునమ్మా. ఓ రోజు మాటల్లో నీ పెద్ద కోడలు ఇంట్లోంచి వెళ్ళిపోయింది అని చెప్పినట్టు గుర్తు. తిరిగొచ్చిందా? లేదమ్మా, మాకంత అదృష్టం లేదు. మా పెద్ద కోడలే ఉంటే మాకీ గతి పట్టేదే కాదు. మీ పెద్ద కోడలు అంత మంచిదా? దేవతమ్మా. ఏ జన్మలోనూ ఎంతో పుణ్యం చేసుకుంటేనే కాని అంత మంచి కోడలు దొరకదమ్మా. అలాగా? మరి నీ చిన్న కోడలు? దాని సంగతి ఎందుకులేమ్మా, అదో పెద్ద బ్రహ్మరాక్షసి. ఏ జన్మలోనూ ఎంతో పాపం చేసుకుంటేనే కాని అలాంటి పాపిష్టిది కోడలుగా రాదు. నీలాంటి మంచి అత్తగారికి అలాంటి నికృష్టాలు కోడలుగా దొరికిందా? ఏం చేస్తామమ్మా, మా కర్మ కొద్దీ దొరికింది. బ్రతికుండగానే మాకు నరకాన్ని చూపిస్తుంది. అలాంటి వాళ్ళకి కొన్నేళ్లు గడిచాక కొరివిలాంటి కోడలు వస్తే నెత్తిన మొడితే అప్పుడు తెలుస్తుంది అత్తల పడే అవస్థలేంటో. బాగా చెప్పారమ్మా. కానీ మా చిన్న కోడలికి అలాంటి గతి ఎప్పటికీ పట్టదు. ఎందుకంటే దానికి జన్మకి తల్లయ్యే యోగమే లేదు. అమ్మ అనిపించుకునే అదృష్టం అంతకన్నా లేదు. ఏ, నీ చిన్న కొడుకు చిన్న కోడలు సౌఖ్యంగా ఉండరా? అయ్యో, ఆ ముచ్చట కూడానా? నా చిన్న కోడలికి తను ఆడదన్న స్పృహే లేదు. ఎప్పుడు చూసినా నిప్పులు కొంగుని కట్టుకున్నట్టు చిందులు తొక్కుతూ ఉంటుంది. అదేమనంటే రాకాసిలాగా విరుచుకు పడుతుంది. అదే నా చిన్న కొడుకుని కావాలని కట్టుకుంది కదా. పట్టుమని 10 రోజులైనా వాడితో సుఖంగా కాపురం చేసిందా? లేదే. సాయంత్రం కాగానే శుభ్రంగా స్నానం చేసి ఓ తెల్లచీర కట్టుకున్నదీ లేదు. ఇన్ని మల్లెపూలు తలనిండా పెట్టుకొని చిరునవ్వుతో వాడి కోసం ఎదురు చూసిందీ లేదు. మగరాయిళ్లాగా తలెగరేస్తూ మాట్లాడుతుంది. తిరిగి రమ్మంటే ఊరంతా బలాదూర్ తిరిగొస్తుంది.
దాని ధాటికి తట్టుకోలేక నా చిన్న కొడుకు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఛీ! అలాంటి దాన్ని ఎలా భరిస్తున్నావు? అమ్మో, అదృష్టం బాగుండి నాకు కూతురే పుట్టింది. లేకపోతే నాకు కొడుకే పుట్టుంటే వాడికి కూడా నీ కోడల్లాంటి పెళ్ళాం వచ్చుంటే నా దగ్గర అలాంటి వేషాలు వేసుంటే నిర్మోహమాటంగా దాని తోక కత్తిరించి కొర్రుగాల్చి వాతలు పెట్టి ఉండేదాన్ని. హాయ్ ఆంటీ, ఏదో హాట్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నట్టున్నారు. సౌందర్య, నువ్వే న్యాయం చెప్పమ్మా. ఈవిడ గారు చిన్న కోడలు ఆ పేరేంటన్నావు? కొరివిదయ్యాన్ని ఏ పేరుతో పిలిస్తే ఏం లేమ్మా. విన్నావుగా, ఆ ఒక్క మాటలోనే అర్థం కావటం లేదు. ఆవిడ గారి చిన్న కోడలు ఎలాంటి జ్యేష్ఠ మొహందో. నువ్వే చెప్పు సౌందర్య. సినిమాల్లోనూ సీరియల్స్లోనూ అత్తలు పెట్టే ఆరల గురించి చూపిస్తారే కాని కొంపలు కొల్చే కోడల చేతిలో పడ్డ అత్తల అవస్థల గురించి చూపించరు ఎందుకని? అంటే అది అంటే లేదు, కొంటే లేదు. నువ్వు ఏవైనా అనుకో సౌందర్య. ఇదిగో మా ఈడు వాళ్ళందరం కలిస్తే కోడలు పెట్టి ఆరల గురించి చెప్పుకుంటాం. ఎందుకో తెలుసా? పైకి చెప్పుకుంటే కడుపులో బాధ కొంతైనా తీరుతుంది కాబట్టి. ఆంటీ, నానానికి ఒకవైపే చూస్తే ఎలా? రెండో వైపు ఏముందో ఎవరికి తెలుసు? ఇంకేం తెలియాలి? వేరుపురుగు చెట్టుని మొత్తం తొలిచేసినట్టు వీళ్ళ చిన్న కోడలు పచ్చని కుటుంబాన్ని బగ్గున కాల్చేసిందట. చిచిచి, విన్నావు కదా? పగవాళ్ళకు కూడా ఇలాంటి దుస్థితి రాకూడదు. ఆ భగవంతుడు అలాంటి జన్మలని ఎందుకు పుట్టిస్తాడో ఏమో. ఎందుకేముందమ్మా, మా నెత్తి మీదెక్కి నాట్యం చేయడానికి. చేస్తుంది అన్నపూర్ణమ్మా. ఒక్క మాట చెబుతాను, గుర్తుంచుకో. రౌతు మెత్తనైతే గుర్రం ఒంటికాల మీద స్వారీ చేస్తుందట. అందుకే అలాంటి కోడలని కాలు కింద తొక్కి పట్టాలి. కిక్కురు మనకుండా కుక్కిన పేర్లా పడుండేలా చేయాలి. నాకు అలాగే చేయాలనుందమ్మా, కానీ ఎలా? ఎలాగే ఉంది. ఈసారి నీ చిన్న కోడలు పొగరుగా మాట్లాడిందనుకో, అట్ల కాడ గాల్చి దాని నోటి మీద వాత పెట్టు. ఎప్పట్లాగే తల ఎగరేసిందనుకో, ఇంతలా దుడ్డుకర తీసుకొని దాని వీపు మీద విమానం మోత మోగించావంటే దెబ్బకు దెయ్యం దిగొస్తుంది. ఆంటీ, సింధు లేదా? లేదమ్మా, దాని ఫ్రెండ్ ఎవరో వస్తే షాపింగ్కి వెళ్ళింది. అలాగా, అయితే నేను వెళ్ళొస్తానంటీ. అయ్యో, ఇప్పుడేగా వచ్చావు, ఉండమ్మా. సౌందర్య, నువ్వు చాలా తెలివైన దానివి కదా. వీళ్ళ చిన్న కోడలాంటి రాక్షసిని దారికి తేవాలంటే నేను చెప్పింది ఒక్కటే మార్గం. అవునా కాదా? ఆపరేషన్ దుడ్డుకర. రైటా రాంగా చెప్పు. ఏమో, నాకు తెలీదు. టైం అవుతుంది, నేను వెళ్ళొస్తానంటీ. నాకంటే గుణవంతుడు, సిరి సంపదలు కలవాణ్ణే తన భర్తగా ఎంచుకుంది. తను కోరుకున్న మగవాడి నీడలో సంతోషంగా గడపాలి అని ఆశపడుతోంది. ఈ నిజం తెలిసాక ఇప్పుడు మీరు అర్చన ఆచూకీ తెలుసుకోవాలని, జరగబోయే ఆ పెళ్లిని ఆపాలని ప్రయత్నిస్తే తను ఏదైనా అఘాయిత్యం చేసుకుని ఈ లోకం నుంచే శాశ్వతంగా వెళ్ళిపోతే ఏమిటండి, పొద్దుపోయినా ఇంకా పడుకోకుండా ఆలోచిస్తున్నారు?
నువ్వన్నట్టు పొద్దు వాలిపోతూ ఉంటే రామకృష్ణ అని బతకడానికి బదులు ఇన్ని ఆలోచనలు టెన్షన్లు అవసరమా అని. భూదానమో గోదానమో స్వర్ణదానమో చేసినట్టు పెద్దాడు తన భార్యని ఎవరికో ధారాదత్తం చేసినట్టుగా అంత మూర్ఖంగా ఎలా మాట్లాడగలిగాడా అని. ఏంటన్నపూర్ణ ఇదంతాను? ప్రారబ్ధం అంటావా, కర్మఫలం అంటావా? అవి మాత్రమే కాదండి, స్వయంకృతం కూడా. పెద్దాడు చేతులారా తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంటున్నాడు. నాశనం చేసుకోవడం కాదన్నపూర్ణ, లేదు, త్యాగం చేస్తున్నట్ట. మారిపోయిన మనిషిగా, తన భార్య సుఖాన్ని కోరుకుంటున్న మాజీ భర్తగా, పెళ్లిపీటల మీద వచ్చిన ఇంకో మగాడి పక్కన కూర్చుని తాళి మీద తాళి కట్టించుకుంటుంటే అక్షంతలు జల్లి దీర్ఘ సుమంగళీ భవ అని ఆశీర్వదిస్తాట. ఏమండి, ఎందుకలా ఆవేశపడతారు? అసలే మీ ఆరోగ్యం బాగలేదు. ఆరోగ్యంగా ఉండి చచ్చేలోగా ఇలాంటి ఇంకెన్ని అనర్థాలను నా కల్లారా చూడాలి. చూస్తూ ఉండి కూడా ఏం చేయలేక నిస్సహాయంగా ఎలా భరించాలి? చెప్పు అన్నపూర్ణ, చెప్పు. ఏమండి, అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న ఆడది ఈ ఏవండి అన్న పిలుపుని ఆఖరి క్షణం దాకా పిలవాలి. అలా ఏవండి అని పిలిచే ఆలిని మగాడు ఆఖరి క్షణం దాకా కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకోవాలి. పెళ్లినాటి ప్రమాణాల్లో నాతిచెరామి అనే పదానికి అర్థం పరమార్థం ఇదే కదా అన్నపూర్ణ. మరి పెద్దాడు తనువుని మనసుని అర్పించిన భార్యని ఎలా ఎలా? ఏవండి, మీరే కదా అంటుంటారు ఎవరి తలరాతను ఎవరూ మార్చలేరు అని. జరగనియండి, ఇన్ని చూస్తున్నాం, ఇంకెన్ని చూస్తామో. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, రేపొద్దుటే కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. స్వప్నని పెళ్లి కూతుని చేస్తున్నారట. చేస్తే నువ్వెందుకు అక్కడికి వెళ్ళడం? ఈ 2 రోజులు తన మేనల్లుడింట్లో పనిచేయమని ఆర్డర్ వేశారు. అందుకని మనల్ని అవమానించిన ఆ స్వప్నకి సేవలు చేస్తావా? బావుందండి. పని చేయడానికి ఒప్పుకున్నాక ఎవరికి సేవలు చేయమన్నా చేయాలి, తప్పదు కదా. అంతేకాదు, ఆ కళ్యాణ్ బాబు మనకి చేసిన సహాయానికి పిలవకుండానే ఆ ఇంటికి వెళ్ళి వీలైనంత పని చేయాలి. అందుకే వెళ్ళాలండి. ఇప్పటికే లేట్ అయింది, పడుకోండి. బాగుందన్న పూర్ణ. తనను ద్వేషిస్తుందని తెలిసి పెద్దాడు అర్చన పెళ్లికి ఒప్పుకోవటం, మనల్ని ద్వేషిస్తుందని తెలిసి కూడా స్వప్నని పెళ్లి కూతుర్ని చేస్తూ ఉంటే నువ్వు వెళ్ళి ఆ వేడుకని జరిపించటం బాగుంది, చాలా బాగుంది. ఓరి భగవంతుడా, ఎన్ని చిత్ర విచిత్రాలను చూపిస్తున్నావురా నువ్వు.